టైం పడుతుంది టైం పడుతుంది. ఎంతమంది జనం ఉన్నారో కవర్ అయ్యేటట్టు అందరికీ నమస్కారం. 1:37 అయింది టైం. నిన్న రాత్రి 11:40కి అనుమానాస్పద మృతి చెందాడు ప్రవీణ్ పగడాల అన్నది చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అది హత్య అని మేము చెప్తా ఉన్నాం. ఎందువల్లంటే అక్కడ పోలీసులు మాకు చూపించిన వీడియోలు కానీ మేము చూసిన వీడియోలు కానీ ఖచ్చితంగా అతన్ని హత్య చేశారు అన్నది క్రైస్తవ సమాజం ఒక నిర్ధారణకు వచ్చింది. నిన్నటి నుంచి బిగినైన ఈ డ్రామా నిన్న 1:30 వరకు, నిన్న 1:30 నుంచి సాయంత్రం వాళ్ళ రిలేటివ్స్ వచ్చేంత వరకు, రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్క్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు ఎన్క్వెస్ట్ అన్నది అర్థం. మేము నిన్న ఒక డిమాండ్ చేసాం, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం చేయించండి, పోస్ట్ మార్టం అంతా వీడియో రికార్డింగ్ చేయించండి. మా డాక్టర్ని ఒకరిని పెట్టాలంటే డాక్టర్ని పెట్టడానికి అది చట్టపరంగా ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేషన్ని తీసుకొచ్చి పెడతామండి అక్కడ అని చెప్పారు ఎస్పీ గారు నాకు స్వయంగా. సరే కానిమ్మన్నాం. అది చెప్పి దగ్గర 2 గంటలైంది. మరి ఎందుకు ఇంకా ఇప్పటికే ఇంక్వెస్ట్ పూర్తి అవుతుంది అంటున్నారు, పూర్తి అవ్వలేదంటారు. 2 అయిపోతుంది, ఇంకొద్దిసేపట్లో 2 అయిపోతుంది. అంటే మా సహనాన్ని పరీక్షిస్తున్నారా ఏంటి? ప్రభుత్వం యొక్క ఆదేశాలు తాత్సరం చేయండి అంటే వీళ్ళు పూర్తిగా వీళ్ళ ఓపిక చచ్చిపోయేంత వరకు లేట్ చేసి మా సహనాన్ని చంపేసి ఆ టైంలో జరగకూడని తప్పు జరిగితే దీన్ని వేరే విధంగా తీసుకెళ్లాలని చూస్తున్నారా? మేము శాంతియుత పద్ధతుల్లో ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఒక డాగ్ స్క్వాడ్ వేశారో లేదో తెలియదు, ఇన్వెస్టిగేషన్ ఏమవుతుందో తెలియదు. వాళ్ళు రిలీజ్ చేసిన ఒక వీడియో ఫుటేజ్ ముందు 30 నిమిషాలు 30 సెకండ్లు లేదా 1 నిమిషం ఆ వీడియో బయటకు వచ్చినా క్లియర్గా అర్థమైపోద్ది. బహుశా నేను అనుకున్నాను పోలీసుల దగ్గర వీడియో ఉందని అనుకుంటున్నాను, ఉందో లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇది ఖచ్చితంగా హత్య అని పోలీసులకు కూడా తెలుసు, డాక్టర్స్కి కూడా తెలుసు. మరి ఎందుకు తాత్సరం చేస్తున్నారు? ఏదో ఒక మాట చెప్పి ఇక్కడికి వచ్చి పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి అక్కడ హైదరాబాద్లోనేమో భార్య ఆ బాడీ గురించి ఎదురు చూస్తూ ఉంది. ఇటువంటి టైంలో ఈ డ్రాగన్ టాక్టిక్స్, డిలే టాక్టిక్స్ డ్రాగన్ చేయడం అంటారు కదా, డిలే టాక్టిక్స్ అన్నాయి ఎందుకో అన్నది నాకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ డిలే టాక్టిక్స్ మానేయండి, ఇమీడియట్గా కార్యాచరణలోకి దిగండి, వెంటనే పోస్ట్ మార్టంకి అరేంజ్మెంట్ చేయండి. మీరు ఏదో అనుకుంటున్నారు, ఉండి కొలిది జనం తగ్గిపోతారండి. 3-4 తర్వాత జనాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. అంటే ఇది అయిపోయిందని అనుకుంటున్నారు చాలామంది. అందుగురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు అందరూ ఇమీడియట్గా వీడియో చూడగానే బయలుదేరండి. 4 గంటలకి తండోపతండాలుగా వస్తే మరి ఈరోజు కూడా మానేస్తారేమో చూద్దాం. ఇదే నేను ఇస్తున్న పిలుపు. మీరు అందరూ తెల్లరండమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్.